మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్వేరు. ఈరోజు మనము శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా జరిగే ఒక అపురూపమైన ఘట్టం, అలాగే ఒక రహస్యమైన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి శివరాత్రికి మన శ్రీశైలంలో జరిగే ఒక అపురూపమైన రహస్యమైన ఘట్టం. ఇదే పాగ అలంకరణ. అయితే మహారుద్రాభిషేకం లింగోద్భవ కాలం తర్వాత శ్రీశైలంలో ఆలయం చుట్టూ గాథా అంధకారం ఉంటుంది. ఎందుకంటే మనకి శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం జరుగుతుంది కదా. రుద్రాభిషేకం తర్వాత మనకి లింగోద్భవ కాలం ఉంటుంది. అయితే ఆ లింగోద్భవ కాలం అయిన తర్వాత శ్రీశైలం ఆలయం చుట్టూ కూడా గాథ అంధకారం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. అయితే ఈ రుద్రాభిషేకం తర్వాత లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ లింగోద్భవ కాలం తర్వాత శ్రీశైలం ఆలయం ఇంకా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకి గాథ అంధకారం అనేది మొత్తం ఉంటుందన్నమాట. చాలా చీకటి ఉంటుంది. ఎందుకనగా ఆ సమయంలో విద్యుత్ సరఫరా అనేది నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ విద్యుత్ సరఫరా నిలిపివేసిన కాలంలో మనకి స్వామివారికి పాగ అలంకారం జరుగుతుంది. అయితే సాధారణంగా వివాహంలో మనకు ఏం తెలుసు, పెళ్లి కుమారుడు కదా. అయితే పెళ్లి కుమారుడి తలపైన తలపాగా అలంకరిస్తారు. మనం తెలుగులో తలపాగా అంటాం కదా, తెలుగు తలపాగా కానీ లేకపోతే పగడి అని అంటాం కదా. అది మామూలుగా ఎవరికి అలంకరిస్తారు, మనము పెళ్లి కుమారుడికి తలపైన పాగా అనేది అలంకరిస్తారు. అయితే శ్రీశైలంలో శివరాత్రి నాడు లింగోద్భవ కాలం తర్వాత చుట్టూ మొత్తం చీకటి ఉంటుంది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఒక్క ఎలక్ట్రిసిటీ మొత్తం నిలిపివేస్తారు. మీకు ఏం లైట్స్ ఉండవు, ఏముండవు. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారికి పాగ అలంకరణ జరుగుతుందన్నమాట. అంటే మనకి శివయ్య పెళ్లి కుమారుడు కదా. అంటే శివరాత్రి రోజు మనకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయితే స్వామివారు కళ్యాణం జరుగుతుందంటే స్వామివారు పెళ్లి కుమారుడు. అయితే స్వామివారికి కూడా మనము తలపాగ అనేది అలంకరిస్తాం కదా. సో అదే ఈ పాగ అలంకరణ ప్రక్రియ. అయితే శ్రీశైలంలో స్వామివారి ఆలయ పైభాగంలో ఈ పాగ అలంకరణ చేస్తారనమాట. మామూలుగా ఎవరైతే పెళ్లి కుమారుడునో ఆయనకి పాగ అలంకరణ చేస్తాం కదా. కానీ శ్రీశైలంలో మాత్రం శివయ్య ఆలయ పైభాగం ఉంది కదా, ఆ శివయ్య ఆలయ, అయితే మనకి శ్రీశైలంలో ఉన్న శివయ్య ఆలయం ఉంది కదా, అయితే ఆలయ పైభాగంకి మనము ఈ పాగ అలంకరణ చేయడం గమనార్థం. అయితే స్వామివారి గర్భాలయం ఉంది కదండి, శ్రీశైలంలో గర్భాలయం ఉంది కదా. శ్రీశైలం గర్భాలయం విమాన శిఖరం ఉంది కదా. అయితే ఆ విమాన శిఖరం నుండి ముఖ మండపం పైభాగంలో ఉండే 9 నందులు ఉంటాయి మనకి చూడగలిగితే. అయితే మనకి ఏమైనా అంటే శ్రీశైలంలో గర్భాలయం ఉంది. అయితే గర్భాలయానికి విమానం శిఖరం ఉంటుంది కదా. ఆ శిఖరం పై నుండి ముఖ మండపం వరకు మొత్తం పైన 9 నందులు ఉంటాయి. 9 నందులు ఉంటాయి అన్నమాట. అయితే ఆ 9 నందులను కలుపుకుంటూ ఒక పొడవాటి వస్త్రాన్ని అలంకరిస్తారు. అదే పాగ అలంకరణ. అంటే స్వామివారి గర్భాలయం విమాన శిఖరం నుండి ముఖ మండపం వరకు మొత్తం పైన ఏవైతే 9 నందులు ఉన్నాయో అవన్నింటినీ కలుపుకుంటూ స్వామివారికి ఒక పాగ అలంకరణ అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఎంతటి పొడవు ఉంటుందంటే 365 మూరలుతో కూడిన పొడవైన ఒక వస్త్రం ఉంటుంది. ఈ వస్త్రాన్ని స్వామివారికి పాగగా అలంకరిస్తారన్నమాట. ఎంతో నియమ నిష్టలతో ఈ పాగని తయారు చేస్తారు. అంటే మనకు 365 మూరలు కదా. అంటే ఒక్క రోజు అనేది ఒక్క మూరకి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అంటే రోజుకొక్క మూర చొప్పున 365 రోజుల్లో 365 మూరలు పాగను తయారు చేస్తారు. అయితే ఈ పాగ అలంకరణ చాలా రహస్యంగా జరుగుతుంది. ఏంటంటే మనకి రుద్రాభిషేకం తర్వాత లింగోద్భవకాలం అయిన తర్వాత మొత్తం విద్యుత్ సరఫరా అనేది నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారికి తయారు చేసిన ఏదైతే పాగ ఉందో 365 మూరలతో తయారు చేసిన వస్త్రం ఏదైతే ఉందో దాన్ని స్వామివారికి పైన ఆలయ పైభాగంలో అలంకరిస్తారు. అయితే ఈ పాగ అలంకరణ ప్రక్రియ ఎలా ఉంటుందంటే 365 మూరలుతో కలిగిన పాగను తయారు చేస్తారు. తయారు చేసి పాగ అలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై అలంకరిస్తాడు. అంటే మనకి చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో మొత్తం శ్రీశైలం ఆలయం చుట్టూ ప్రాంగణంలో ఇంకా మరి చుట్టూ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ సరఫరా అనేది నిలిపివేస్తారు. ఎలక్ట్రిసిటీ మొత్తం బంద్ చేస్తారు. ఆ సమయంలో స్వామివారి గర్భాలయం పైభాగాన
మనకి 9 నందులు కలుపుకుంటూ చెప్పుకున్నాం కదా. గర్భాలయం విమాన శిఖరం నుండి ముఖ మండపం వరకు 9 నందులు ఉంటాయి పైన. ఆ 9 నందులను కలుపుకుంటూ స్వామివారికి వస్త్ర ఏదైతుందో పాగా అలంకరణ చేస్తారు. అయితే అది చేసేటప్పుడు చాలా రహస్యంగా చేస్తారు. ఆ ప్రక్రియ కూడా ఏంటంటే పాగాలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై ఉంటాడనమాట. అంటే ఇక్కడ దిగంబరుడు అయితే పాగాలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై అలంకరిస్తారు. ఇక్కడ దిగంబరుడు ఎందుకంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద వచ్చినప్పుడు మనం దిగంబరుడుగా వస్తాం. ఏ పిల్లాడు కూడా దిగంబరుడై పుడతాడు. దీని అర్థం ఏమిటంటే ఇక్కడ పాగాలంకరణ దిగంబరంగా చేయడం అర్థం ఏమిటంటే, నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను మల్లికార్జున స్వామి, మల్లయ్య, ఓ శ్రీ శివయ్య, నేను మీ శరణంలో ఉన్నాను, నేను పూర్తిగా మీ శరణంలో ఉన్నాను అని త్యాగం చేశాను. అంటే ఇక త్యాగానికి మనస్సు చిత్తు అలాగే ఒక భావన అనేది స్వామివారికి మొత్తం మనము త్యాగానికి ప్రతీకం అనమాట. అయితే ఎలాగైతే ఒక చిన్న పిల్లాడు ఈ ప్రపంచంలో వస్తాడో, అలాగే ఈ పాగాలంకరణ చేసే వ్యక్తి కూడా తనను ఒక చిన్న పిల్లాడిగా భావించి, ఎందుకంటే చిన్న పిల్లాడు అనేది నిర్మలమైన భావం. ఇంకా వాళ్ళు భూమి మీద వచ్చేటప్పుడు కూడా దిగంబరుడై వస్తారు. ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎట్లాంటి కోపం, మోహం, మద మత్సరాలు అనేవి ఉండవు. కల్మషం లేని మనసు. అదే కల్మషం లేని వ్యక్తి అంటే దిగంబరుడిగా అలంకరిస్తారు కదా. ఏమిటి ప్రతీకం అంటే కల్మషం లేకుండా నీకు నేను సేవ చేస్తున్నాను అని అర్థం. దీనికి ఈ ప్రక్రియలో ఎన్నో అర్థాలు ఉన్నాయండి. అది కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పాగాలంకరణ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాగాలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై అలంకరిస్తారు. అంటే ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేకుండా ఈ స్వామివారికి తయారు చేసిన ఏదైతే వస్త్రం ఉందో దాన్ని గుడి పైన అలంకరిస్తారు అనమాట. పాగాలంకరణ చేస్తారు. పాగాలంకరణ అయితే ఇది ఒక చాలా అద్భుతమైన ఘట్టం. అందుకని ఈ పాగాలంకరణ చేసేటప్పుడు ఆ వ్యక్తి దిగంబరుడై స్వామివారికి పూజలు చేసుకుంటూ ఈ 9 నందుని కలుపుకుంటూ శిఖరం పైన ఈ స్వామివారి గర్భాలయం పైన పాగాలంకరణ చేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఒక అద్భుతం అనేది ఇంకా చాలా శక్తివంతమైన ప్రక్రియ. అందుకని ఈ సమయంలో విద్యుత్ సరఫరా అనేది నిలిపివేస్తారు. ఈ విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత స్వామివారికి ఏదైతే 365 మూరలతో కలిపిన పాగ వస్త్రం ఏదైతుందో దానిని ఈ యొక్క వ్యక్తి దిగంబరుడై ఆలయం పై భాగంలో దిగంబరుడై పాగాలంకరణని చేస్తారన్నమాట. ఈ 9 నందులు కలుపుకుంటూ ఒక పెద్ద పాగాని స్వామివారికి అలంకరిస్తారు. అయితే మనకి ఈ పాగాలంకరణ చేసే వాళ్ళు కూడా తయారు చేసేవాళ్ళు ఇంకా అలంకరణ చేసేవాళ్ళు ఎంతో నియమనిష్టలతో ఉంటారన్నమాట. అయితే ఇది శ్రీశైలం జరిగి ఒక రహస్యమైన అద్భుతమైన ఘట్టం. స్వామివారికి పాగాలంకరణ అనేది చాలా విశిష్టమైనది ఇంకా మహత్తమైనది కూడా. అయితే పాగాలంకరణ పూర్తయిన అనంతరం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మన వివాహంలో ఏంటంటే అబ్బాయి పెళ్లి కొడుకుకి పాగా ఉంటుంది, తలపాగా, లేకపోతే కొన్ని చోట్ల తలపాగని పగడి అని కూడా అంటారు. అందుకని ఈ స్వామివారికి ఈ ఏదైతే రహస్య ప్రక్రియ ఉందో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఒక్కనొక్క వ్యక్తి మాత్రమే, అది కూడా వాళ్ళకి అర్హతలు ఉంటాయండి, దాని మీద ఎక్కి ఎంతో నియమనిష్టలతో ఉంటారు. కాబట్టి ఇంకా దిగంబరుడై ఆ పైన ఎక్కి ఆ దిగంబరుడై ఆ 9 నందులను చుట్టుతూ ఒక పెద్ద పాగా ఏది ఉందో 360 మూరలు దాంతో స్వామివారి గర్భాలయం పైన అలంకరిస్తారు తలపాగని. అయితే ఈ ప్రక్రియ మొత్తం అయిన తర్వాత మనకి అంగరంగ వైభవంగా స్వామివారికి పాగాలంకరణ జరిగిన తర్వాత ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అంటే స్వామివారికి ఈ ప్రక్రియ ఏదవుతుందో ఈ ప్రక్రియ అయిన తర్వాత స్వామివారికి ఇంకా అమ్మవారికి శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మాంబిక అమ్మవారు ఇద్దరికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అయితే ఇలా మనం చూస్తున్నాం కదా, రుద్రాభిషేకం అయిన తర్వాత లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ లింగోద్భవ కాలం తర్వాతనే ఆ రహస్య ప్రక్రియ జరుగుతుంది, అదే పాగాలంకరణ. అది విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎంతతో నిష్ఠతో పూజలు చేసి ఒక దిగంబరుడైన ఒక అర్హత కలిగిన వ్యక్తి ఆ పాగాలంకరణ చేస్తారు. ఇదంతా అయిపోయినాక స్వామి అమ్మవార్లకి కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామి అమ్మవార్లకి కళ్యాణోత్సవం జరిగినప్పటి నుంచి
మరుసటి సాయంత్రం రోజు వరకు అంటే శివరాత్రి రోజు అనుకుందాం. అయితే నెక్స్ట్ డే సాయంత్రం వరకు నిరంతరంగా స్వామికి దర్శనం అనేది ఉంటుంది. అది శ్రీశైలంలో జరిగే ఒక మహత్వపూర్వమైన ఘట్టం. ఇంకా పాదాలంకరణ ఒక విశిష్టత. శ్రీశైల భ్రమరాంబిక అమ్మ మల్లికార్జున స్వామికి జై. జై శ్రీశైల శిఖర, జై శ్రీశైల శిఖర. శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలం. నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర.